కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం బషీర్ బీబీ ఉత్సవాలు ప్రారంభోత్సవం మత సామరస్యానికి చిహ్నం. అటువంటి అతి ప్రాచీనమైన దర్గాను కొత్తపల్లి మండలానికి చెందిన డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ ఎంతో పురాతనమైన బషీర్ బీబీ దర్గాను సుమారు 10 లక్షల వ్యయంతో పునర్నిర్మాణం చేశారు. కొత్తపల్లి మండలం కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమై హిందూ ముస్లింల సమైక్యతకు చిహ్నంగా చెప్పబడే బషీర్ బీబీ ఉర్స్ ఉత్సవాలకు రాష్ట్రంలోనే గుర్తింపు పొందిన పండుగ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పద్దం నానాజీ, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డిసిసిబి చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, 5 మానవ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్, పిఠాపురం టౌన్ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి, కొత్తపల్లి మండలం ఇన్ఛార్జ్ రావు అక్షయ్ విచ్చేశారు. పేషెంట్ గారు అనేటువంటి బండి దావీద్ గారికి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఈ బషీర్ బేబీ తీర్థానికి ఈ దర్శనం చేసుకుని అమ్మవారిని దర్శనం చేసుకుని ఆశీస్సులు తీసుకునే లో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలోనే కాదు ఈ చుట్టుపక్కల ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి ఈ దర్గాని దర్శించుకునే ప్రాంగణానికి ఎప్పటి నుంచో అనాదిగా వస్తున్నటువంటి ఈ దర్గాలో దీన్ని రిట్పే చేసి దీన్ని ఒక కన్స్ట్రక్షన్ రూపంలో చెయ్యాలనే సంకల్పంకి ఈ రోజున మన డాక్టర్ జ్యోతుల శ్రీనివాస్ గారు శ్రీకారం చుట్టి ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు రావడం, పవన్ కళ్యాణ్ గారు దీన్ని నేను మీకు అనుకూలంగా తీర్చిదిద్దుతానని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజున జ్యోతుల శ్రీనివాస్ గారు పవన్ కళ్యాణ్ గారి తరపున దాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎప్పటికే 10 లక్షల రూపాయలు వెచ్చించి ఈ దర్గాన్ని రూపొందించినటువంటి విధానం, ఈ కమిటీ, ఆ ఇంజనీర్లు అందరూ కూడా ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా ఈ అమ్మవారి గుడిని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన వారందరికీ కూడా కమిటీ తరఫున వారందరికీ, అలాగే డాక్టర్ గారికి, అందులో భాగంగా ఈ రోజున మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసి మా పార్టీ జిల్లా అధ్యక్షులు తుమ్మల బాబు గారు, అలాగే కాకినాడ రూరల్ శాసనసభ్యులు గౌరవ పంతం నానాజీ గారు, అలాగే మన ఓదూరి కిషోర్ గారు, ఇవి రావు అక్షయ్ గారు, అలాగే మన దావీదు స్థానిక సర్పంచ్ బాపంతర గారు, డాక్టర్ వరలక్ష్మి గారు, ధనబాబు గారు, అందరూ కూడా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, అలాగే కింద మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన పార్టీ తరఫున మన నాయకుడు ఏదైతే సూచించారో దాన్ని అక్షరాల ముందుకు తీసుకెళ్ళినటువంటి డాక్టర్ గారికి ఈ వేదిక ద్వారా ప్రత్యేక అభినందనలు మనందరం కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. ఇటువంటి కార్యక్రమాలకి జనసేన పార్టీ ముందుంటుందనే దానికి నిదర్శనమే ఈ రోజున ఈ ప్రాంతంలో ఈ దర్గాకి వన్నీ తీసుకొచ్చినటువంటి డాక్టర్ గారికి మరొక్కసారి అభినందనలు తెలియజేస్తూ ఈ రోజున మనందరం కూడా దీంట్లో భాగస్వామైనందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. ఈ బొట్టు మేము పెట్టుకున్నాం, ఇప్పటికి కూడా బ్రహ్మాండమైన సువాసన వచ్చి ఒక మంచి ఫీలింగ్తో ఉన్నాం. అదే వైసీపీ పాలకులకు అప్పచెప్తే గమనం అందులో మిగిలినటువంటి కొంచెం డబ్బుల కోసం కూడా కెమికల్ కలుపుతారు. ఈ సెంటు బదులు కలిపితే ఇక్కడ మా తప్పులు ఊడిపోతాయి. ఇప్పుడు ఇక్కడ పెట్టుకున్నాం అనుకోండి, అందులో కెమికల్ కలిపితే ఏమవుతుంది, తప్పులు ఊడిపోతాయి. అటువంటిది కాకుండా అలా తిరుపతి దాంట్లో అలా కలిపారండి. అంటే మేమందరం తిన్నాం. ఇటువంటి పరిస్థితులు ఉండకూడదు అనేటువంటిదే పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆవేదనగా చెప్పడం జరిగింది. చాలా సంతోషం. మరి డాక్టర్ గారిని ఈ కార్యక్రమానికి వచ్చేస్తూ మాకు జనసేన అధ్యక్షులు గౌరవ కళ్యాణ్ గారు పిఠాపురంలో 100 సంవత్సరాల చరిత్ర ఉన్న బాప్టిస్ట్ చర్చిలో ప్రార్థన చేసుకుని తదనంతరం ఇక్కడ ఎంతో పురాతనమైన కనీసం 300 సంవత్సరాలు అతి పురాతన ఎంతో ప్రతిష్ఠితమైన ఈ బంగారు పాపమ్మ ఈ దర్గాన్ని సందర్శించుకున్నారు. అమ్మవారు ఆశీస్సులు పొందారు. ఆ సందర్భంగా ఎంతో శిథిలావస్థ ఈ దర్గా గురించి
స్థానిక ముజాఫర్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు. తదనంతరం ఎన్నికల అనంతరం వీళ్ళందరూ కూడా కమిటీ సభ్యులందరూ కూడా నన్ను కలిసి దీని గురించి చెప్తే కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా కళ్యాణ్ గారు సొంత నిధులతో ఎన్నో ధర్మకార్యాలు చేస్తున్నారు. చర్చిలకి, గుళ్ళకి అనే విధంగా దర్గాలకు కూడా ఆయన దాన ధర్మాలు చేస్తున్నారు. సొంత నిధులతో డెవలప్మెంట్ చేస్తున్నారు. ఆయన యొక్క ఆశయాలకు అనుగుణంగా నేను కూడా ఏదో కొంత సొంతం చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారి యొక్క సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశంతో 10 లక్షల రూపాయలతో దర్గాని పునర్నిర్మించడం జరిగింది. పాత స్ట్రక్చర్ ఏ విధంగా కూడా మారకుండా కమిటీ సభ్యులు, లాయర్, ఇంజనీర్ గారితో అందరితో కూర్చుని దీని ఎంతో ప్రతిష్టాత్మకంగా దీన్ని చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కేవలం ఇది పవన్ కళ్యాణ్ గారు చూసిన మేరకు పవన్ కళ్యాణ్ ఆశీస్సులను ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశంతో ఇది దర్గాని ఇది కట్టడం జరిగింది. ఈ దర్గా యొక్క ఉద్దేశం కూడా ఎంతో పురాతనమైంది. దీని యొక్క ప్రసిద్ధి ఏంటంటే వేరే దర్గాల్లో అయితే ముస్లిమ్స్ ఎక్కువ మంది వస్తారు. ఇక్కడికైతే ముస్లింలతో సమానంగా హిందువులు కూడా ఇక్కడికి వస్తారు. ఇది పిఠాపురం నియోజకవర్గానికి ఉన్న అతి పురాతనమైన దర్గా ఇది. దీన్ని పవన్ కళ్యాణ్ ఆశయాలతోని ఆయన సూచనలతోని ఇలా కట్టడం జరిగింది. అది మీ అందరికీ కూడా తెలియజేసుకున్నాం. మా పార్టీ మూల సిద్ధాంతమైన అన్ని మతాలు ఒకటే. అది ఎవరు ఏ మతాన్ని పూజించుకున్నా వేరే మతాన్ని గౌరవించాలి అని మా సిద్ధాంతానికి, మా పార్టీ సిద్ధాంతానికి అనుగుణంగానే ఇది కట్టడం జరిగింది. ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ సంకల్పంతో కట్టడం జరిగింది. ఆయన యొక్క ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లిన ఉద్దేశంతో ఇది కట్టడం జరిగింది.